నెల్లూరు జిల్లా కలువాయిలోని పశు వైద్యశాలలో పశుగణాభివృద్ధి సంస్థ, కోవూరు పశు సంవర్ధక శాఖ ఆధ్వర్యంలో ఆడదూడల అందాల పోటీలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉత్తమ దూడలకు మొదటి, 2, 3 బహుమతులు అందజేయగా పాల్గొన్న ప్రతి పాడి రైతుకు ప్రోత్సాహక బహుమతులు అందించారు. అదేవిధంగా పశువుల ఆరోగ్య పరిరక్షణ కోసం నట్టల నివారణ మందులు, విటమిన్లు, లవణ ద్రవకాలను ఉచితంగా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఏడీ గురిజయంతి, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శ్రీనివాసరావు, టీడీపీ మండల పార్టీ అధ్యక్షులు చల్లా రఘురామిరెడ్డి, ఏఎంసీ డైరెక్టర్లు చిన్నయ్య, దండు పెంచలయ్య, నీటి సంఘం అధ్యక్షుడు చల్లా విజయభాస్కర్ రెడ్డి, డాక్టర్లు కృష్ణమోహన్, కృష్ణప్రసాద్, పాడి రైతులు మరియు శాఖ సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు చూడండి, ఇక్కడ ఈ యొక్క పశువులకు సంబంధించినటువంటి వాటికి నివారణ చర్యలు తీసుకోవాల్సినటువంటి ఇక్కడ మందులు కానీ ఇవన్నీ మనకి ఫ్రీగా సప్లై చేస్తున్నారు. అలాగే ప్రోత్సాహంగా మనం ఈరోజు దూడలు ఇక్కడికి తీసుకొని వచ్చామంటే మనల్ని ప్రోత్సహించేదానికి బహుమతులు ఇస్తున్నారు. ఇవన్నీ ప్రభుత్వం చేస్తున్నటువంటి సౌకర్యాలు. దీన్ని సక్రమంగా అమలు చేసేటటువంటి అధికారులు కూడా మనకున్నారు. ఎన్ని ప్రోత్సాహకాలు ఇచ్చినా కూడా అధికారులు లేకపోతే మనం వాటిని వినియోగించుకునే పరిస్థితి ఉండదు. కానీ అలా కాకుండా మన కలువాయి మండలానికి ఈరోజు నిజంగా మంచి అధికారులు, మంచి వైద్యులు, మంచి సిబ్బంది ఉన్నారు. రిటైర్మెంట్ ఇచ్చినా కూడా వాలంటీర్ రిటైర్మెంట్ ఇచ్చిన బాబు ఎలా కష్టపడుతున్నాడో ఒకసారి చూడండి. ఇదంతా ఏంటంటే ఒక రైతు అభివృద్ధి చెందితే ఆ రాష్ట్రం, ఆ దేశం బాగుపడుతుంది అనేటటువంటి ఒకే ఒక ఉద్దేశంతో పైన మోడీ గారు కానీ, ఇక్కడ ఉన్న చంద్రబాబు నాయుడు గారు కానీ రైతులను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఇటువంటి క్యాంపులు నిర్వహించి రైతుల యొక్క అభివృద్ధికి పాటుపడుతున్నారు. ఈ క్యాంప్ నడిపేదానికి కొంత అమౌంట్ గుంటూరు వారి దగ్గర నుంచి వస్తుంది కాబట్టి వాళ్ళు ఇవన్నీ కూడా ఈ ప్రైజ్ మనీ కానీ, మినరల్ మిక్స్చర్ కానీ, డీవార్మింగ్ కానీ అన్నీ ఇస్తున్నాను. ఎద ఇంజెక్షన్ చేసామని, లేదా దూడ పుట్టిందని, లేదా గాలికుంటు టీకాలు చేసామని, లేదా ఈ మందు పెట్టామని, ఏదో అన్నీ ఓటీపీ ద్వారానే మీకు వస్తున్నది. సో అట్ట మారిపోయే కాలంలో మీరు ప్రతి దాన్ని కూడా మేము ఆన్లైన్ చేసుకోవాలని కోరుతున్నాము. మీ దగ్గర మంచి పాలిచ్చే పశువులు ఉంటే దాన్ని కూడా నమోదు చేసుకోవాలి. అంటే మన ఊర్లో ఒక 200 లీటర్ పాలు కలెక్షన్ అవుతుంది అనుకున్నాం. సో ఆ 200 లీటర్ పాలు ఎవరెవరి దగ్గర నుంచి వస్తున్నది అనేది మాకు తెలియాలి. మాకే కాదు, అక్కడ కూర్చొని సీఎం చూడొచ్చు, ఆ డాష్ బోర్డులో మోడీ కూడా చూడొచ్చు. అటువంటి ఇది చేస్తున్నారు. సో మీ దగ్గర ఉండే వివరాలన్నీ కూడా మేము అడిగి తీసుకొని చేస్తున్నాము. ఈ క్రమంలో ఈ దూడల అందాల పోటీ పెట్టినప్పుడు ఎద ఇంజెక్షన్ ఒక ప్రాముఖ్యత, దానివల్ల దూడలకు ఉండే దాని సైజు అవన్నీ మీకు తెలుస్తాయని, దాని ద్వారా ఇంకా చాలామంది దీని మీద మక్కువ చూపించి ముందుకు వస్తారనే ఆలోచనతో ఈ ప్రదర్శన జరపడమైంది. దీని మీద ప్రపంచ స్థాయి రోబోటిక్ సర్జరీలు మన నెల్లూరు నారాయణలో 26 సంవత్సరాల సంస్థాగత అనుభవం, సాంకేతిక ఆధారిత వైద్య సేవలు, ప్రామాణికత, నాణ్యత మరియు నిబద్ధత, అధునాతన 3D హై డెఫినిషన్ విజువలైజేషన్, సర్జన్ పూర్తి నియంత్రణలో పనిచేసే మల్టీ ఆర్టిక్యులేటెడ్ రోబోటిక్ ఆర్మ్స్, మిల్లీమీటర్ స్థాయి ఖచ్చితత్వం, మెరుగైన ఎర్గోనామిక్స్ మరియు స్థిరత్వం. నారాయణ రోబోటిక్ సర్జరీ. తక్కువ నొప్పి, తక్కువ రక్తస్రావం, వేగంగా కోలుకోవడం, త్వరితంగా డిశ్చార్జ్. నెల్లూరు పరిసర ప్రాంత ప్రజలకు అందుబాటులో కలదు.